హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో, ఈరోజైతే ఒక మంచి రెసిపీ తోటైతే మీ ముందుకొచ్చాను. సో, అదేనండి పాయసము. థంబ్‌నెయిల్ అయితే చూసే ఉంటారు. ఇప్పుడున్న రోజుల్లో చాలా మంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే మెయిన్ అనేది కాళ్ళ నొప్పులు. ఖచ్చితంగా ఎవరికైనా ఉందన్నమాట. సో, పిల్లలైతే మెయిన్ నేను ఫస్ట్‌లో అనుకునేది మా పిల్లలకే ఉందా అని అనిపిచ్చేది. తర్వాత స్కూల్‌కెళ్ళిన తర్వాత పేరెంట్స్ గూడా లేదు మా పిల్లలు కాళ్ళ నొప్పులు అంటుర్రు. కొంచెం సేపు ఆడకున్నా నైట్ మొత్తం కాళ్ళొత్తమని అని అంటుర్రు, ఏడుస్తుర్రు, నిద్రపోవట్లేదు అనుకున్నారు. సో, వాళ్ళే కాదండి నేను గూడా ఫేస్ చేశానది. మా బాబయితే అసలు నైట్ నిద్రే పోకపోయేది. నేనైతే వాడి కోసం సెపరేట్ మిషన్ గూడా తెచ్చుకున్నాం మేమైతే. నైటంతా కాళ్ళు ఒత్తడం ఎందుకు అది పెట్టుకుంటే పడుకుంటాడు గదా అని. సో, నాకే అనిపిచ్చింది ఇప్పటి నుంచే మనం మిషన్స్ అలవాటు జేసి వాడి ఏజ్ ఎంత, వాడెంత ఇప్పటి నుంచే మిషన్స్ అలవాటు జేసి ఎట్లా మనం పెట్టే ఫుడ్డే కొంచెం మంచిది పెడితే బావుంటదేమో అని చెప్పేసి అనిపిచ్చింది నాకైతే. సో, నేనేం చేశానంటే పాయ సూప్ అయితే ఒకసారి ప్రిపేర్ చేసి అసలు పెడదాం తింటే తినండి. ఇప్పుడు పెద్దవాళ్ళంటారు మేక తలకాయి, కాళ్ళు మంచిగుంటది. మనకి గుజ్జు పెరుగుతది అది ఇది అని. సో, ఒకసారి చేద్దాం అని జెప్పేసయితే చేశాను. తిన్నాడు వాడు. సో, బావుంది. ఇప్పుడు చేసేదేంటంటే అసలు ఎటువంటి మసాలాలుండవు. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవ్వరైనా తినొచ్చనమాట. సో, ఎటువంటి మసాలాలైతే ఇందులో యూజ్ చేయము. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఆ సూపు. సో, బావుంటది. నాకైతే మంచి రిజల్ట్ అయితే అనిపిచ్చిందనమాట. ఎందుకంటే మా బాబు ఇప్పుడైతే నాకు కాళ్ళు నొస్తున్నాయి అనైతే అనట్లేదు. నేనైతే మంత్లీ ట్వైస్ అయితే ఇస్తాను వాళ్ళకి. మా పిల్లలకి ఖచ్చితంగా అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. ఇప్పుడైతే అసలు అననే అనట్లేదు. నాకు కాళ్ళు నొప్పులున్నాయి. నాకు కాళ్ళొద్దు మమ్మీ. నాకు నిద్ర పట్టట్లేదు మమ్మీ అని అస్సలు అననే అనరు. చాలా అంటే చాలా బాగా రిజల్ట్ వచ్చింది. సో, ఇది అందరికి యూజ్ అవుతది కదా అని చెప్పేసైతే నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను. చాలా అంటే చాలా బావుంటది. ఒకసారి మీరు కుక్ చేసిన తర్వాత మీకే అనిపిస్తదనమాట. చాలా బావుంది. నిజంగానే బావుంది అని చెప్పేసి. సో, మనమైతే ఇప్పుడు వీడియోలోకైతే ఎళ్ళిపోదాము. వీడియోలోకెళ్ళే ముందు ప్లీజ్ ఫస్ట్ టైమ్ అయితే మా ఛానెల్‌ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకు యూజ్‌ఫుల్ వీడియోస్ మీ దగ్గరకొస్తాయి. సో, మనమైతే వీడియోలోకెళ్ళిపోదాం. ముందు అయితే నేనైతే మేక కాళ్ళనైతే తీసుకున్నాను హాఫ్ కిలో వరకు. తర్వాత పెప్పర్ పౌడర్ అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి పేస్ట్, బాదం పేస్ట్ అన్నమాట ఇది. ఇవొచ్చేసి ఆల్ బగారా దినుసులన్నమాట. ఇంతే ఇంతకు మించి వేరే మసాలాలు యూజ్ చేయం మనము. సో, ఫస్ట్ అయితే దాన్ని మంచిగా పసుపు, ఉప్పు వేసి ఒక 2 సార్లయితే వాటర్‌లో కడుక్కోవాలి నీట్‌గా. సో, అలా కడుక్కోవడం వల్ల మనకేమన్నా మట్టి ఏదన్నా ఉన్నా కొంచెం నీసు వాసన అది కూడా రాకోకుండా సో, శుభ్రంగా ఉంటదనమాట. తర్వాత కుక్కర్ పెట్టుకొని అందులో 2 పావుల వరకయితే ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి మనము. సో, ఆనియన్స్ కూడా లైట్ బ్రౌన్ కలర్ అన్నమాట. మరీ బ్రౌన్ కలర్ అవసరం లేదు. మన బగారా బిర్యానీకి ఉన్నట్టయితే అవసరం లేదన్నమాట. మామూలుగా మగ్గితే సరిపోతుంది. లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలన్నమాట. సో, లైట్ బ్రౌన్ కలర్ అలా వచ్చిన తర్వాత ఆ మట్టుకి సరిపోతుంది. ఎందుకంటే మనం తర్వాత మాసం వేసినప్పుడు కొంచెం సేపు మగ్గుతాయి కాబట్టి అది మరీ మాడిపోతాయి. సో, అదేసుకున్న తర్వాత అందులోకి మనం ఓల్ బగారా దినుసులన్నమాట. అన్ని బగారా దినుసులు వేసుకోవాలన్నమాట అందులోకి. వేసుకొని ఒక 2 నిమిషాల వరకు వాటిని మగ్గనివ్వాలి ఆయిల్‌లో. సో, మగ్గితే మనకు ఆ స్మెల్ అనేది ఫ్లేవర్ వస్తుంది కాబట్టి నీట్‌గా అనిపిస్తుంది. సో, ఆ మగ్గిన తర్వాత మనం తీసుకున్న మాంసం అయితే వేసుకోవాలి అందులోకి కాళ్ళు. వేసుకొని వీటిని అట్లా ఆయిల్‌లో ఒక 5 మినిట్స్ వరకైతే మగ్గనివ్వాలి. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్ అయితే అవసరం లేదు. మీడియం ఫ్లేమ్‌లో సరిపోతుంది. ఒక 5 మినిట్స్ వరకైతే వాటినల్లా కుక్ అవ్వనివ్వండి. అయిన తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ వరకైతే పసుపేసుకోండి. తర్వాత ఒక 2 స్పూన్స్ వరకైతే సాల్టేసుకోండి. సో, సాల్టేసుకోవడం వల్ల ఏందంటే మనకి తొందరగా కొంచెం ఆ రసాయనం ముక్కలకు కూడా దిగుతది కాబట్టి సో, సాల్టేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక 3 మినిట్స్ వరకైతే మగ్గనివ్వండి దాన్ని. సో, మగ్గిన తర్వాత నీట్‌గా అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. మంచి నీట్‌గా కలుపుకొని సిమ్‌లోనే పెట్టుకొని ఇప్పటి నుంచి సిమ్‌లోనే ఉంచుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఊకనే మాడిపోతదనమాట. సో, మాడకోకుండా ఉండాలి అని అనుకుంటే సిమ్‌లో పెట్టుకొని నీట్‌గా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి మనం. ఇది చాలా అంటే చాలా బావుంటది. మనం ఎక్కువ మసాలాలు గూడా ఏం యూజ్ చేయమనమాట. సో, సింపుల్‌గా బాదం అవేసాం గాబట్టి బాదం గూడా పిల్లలకి హెల్తీగానే ఉంటది.
సో ఇంతకు మించి అయితే మనం ఏం మసాలాలు అయితే యూజ్ చేయం ఇందులో. కాబట్టి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారనమాట. బాగుంటది టేస్ట్ కూడా మన హోటల్ స్టైల్ వస్తుంది. మనం బయట కొనుక్కోవాలన్నా మామూలుగా బౌల్ వచ్చేసి 250 to 300 వరకు అయితే కాస్ట్ ఉంటది మనకి. సో ఇలా సింపుల్ గా చేసుకుంటే మనమే వీక్లీ చేసుకోవచ్చు సింపుల్ గా. తర్వాత ఇందులోకి మనం తీసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత బాదం పేస్ట్ అన్నమాట. బాదం పేస్ట్ మనకు 10 బాదం అయితే సరిపోతాయి. వాటిని నైట్ మొత్తం నానబెట్టుకొని పొద్దున్నే మిక్సీ పట్టుకుంటే మనకి పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది. సో 2 స్పూన్ల వరకు అయితే బాదం, తర్వాత 2 స్పూన్లు పెప్పర్ పౌడర్ అన్నమాట. సో పెప్పర్ పౌడర్ కూడా మన ఇష్టం అన్నమాట. మనం ఘాటు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. వద్దు అవసరం లేదు పిల్లలకే కదా అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ వరకు అయితే వేసాను అనమాట. ఇదొక్కటి మీరు చూసుకోవచ్చు అనమాట ఎక్కువ తక్కువ. పచ్చిమిర్చి పేస్ట్ కూడా మనకి ఒక 4 పచ్చిమిర్చి వరకు అయితే సరిపోతది. ఎక్కువ కూడా అవసరం లేదు ఘాటు. సో నీట్ గా కలుపుకొని ఇట్లా ఒక 2 మినిట్స్ వరకు అయితే మగ్గనియాలి. మగ్గిన తర్వాత ఇలా అయిపోతుంది. అయిన తర్వాత దీంట్లోకి 1 లీటర్ వరకు అయితే వాటర్ పోసుకోవాలి. సో మనకి సూప్ ఎక్కువ కావాలి అనుకుంటేనేమో కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవచ్చు. లేదు మామూలుగా సరిపోతది అనుకుంటే మినిమం 1 లీటర్ అయితే ఖచ్చితంగా పోయాలన్నమాట. సో అలా పోయడం వల్ల మనకి విజిల్స్ ఎక్కువ రావాలి. విజిల్స్ ఎక్కువ వస్తేనే మనకి ఆ ముక్క మొత్తం ఉడికి నీట్ గా ఉంటది కాబట్టి ఇంకా తర్వాత వాటర్ పోసుకొని విజిల్ పెట్టుకోవడమే. విజిల్ కూడా 15 నుంచి 20 విజిల్ వరకు అయితే ఖచ్చితంగా రావాలన్నమాట. ఎందుకంటే ముక్క మెత్తగా ఉడకాలి. ఆ రసాయనం మొత్తం ఆ సూప్ లోకి దిగాలన్నమాట. అలా వచ్చిన తర్వాత మనం ఇట్లా ఉంటదన్నమాట సూప్ అయితే. మొత్తం నీట్ గా కలుపుకొని సో దానిని వడపోసుకోవచ్చు మనం. అది మన ఇష్టం అన్నమాట. సో మొత్తం పేస్ట్ లో వేసినాం ఇట్లా తాగొచ్చు అనుకుంటే అట్లా తాగొచ్చు. లేకపోతే పిల్లలు తాగరు అనుకుంటే నీట్ గా వడపోసుకుంటే మంచిగా ఉంటది అనమాట. నీట్ గా వడపోసుకొని సూప్ మొత్తాన్ని కూడా ఇంగా తాగడమే అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటది. చాలా టేస్టీగాను ఉంటది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకే అనిపిస్తది చాలా అంటే చాలా బాగుంది సూప్ అనేసి. చాలా సింపుల్ అన్నమాట. మనం బయట తీసుకోవాలన్నా చాలా కాస్ట్ అనిపిస్తది. సో సింపుల్ గా ఇంట్లోనే కూర్చొని అందరం హాయిగా ప్రశాంతంగా ఫ్యామిలీ మొత్తం కూడా తినేయొచ్చు సూపు. సో హాఫ్ కిలో అయితే సరిపోతది. మంచి నీట్ గా ఒక 4, 5 మెంబర్స్ కి అయితే ఈజీగా వస్తది. మేమైతే 6 మెంబర్స్ తింటాము అది. చాలా అంటే చాలా బాగుంటదన్నమాట. సో ఇక అట్లా బౌల్ తీసుకొని తినేయటమే. లాస్ట్ లో అయితే మా మామయ్య టేస్ట్ చెప్తున్నారు. చాలా బాగుంది అని అంటుంది. సూపర్ ఉందని అని అంటుంది. సో చూసారు కదా వీడియో. చాలా బాగుంది కదా. సో చాలా సింపుల్ అన్నమాట. ఒకసారి ట్రై చేయండి. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్ని. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఇలాంటి నోటిఫికేషన్ ఇంకా ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ అయితే మీకు వస్తాయన్నమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.